హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, వంట అయితే చేస్తున్నానండి. ఒక పక్కన అన్నం ఉడుకుతుంది, ఇంకో పక్కన అయితే చేపల పులుసు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు తీసిన వీడియో అయితే కాదండి, ఇదైతే చాలా రోజులు అయితే అవుతుందిలే, కానీ నేనైతే వీడియో పెట్టలేదు. ఇంకేంటంటే ఈరోజు అయితే ఇంకా ఈ వీడియో పెట్టేద్దాము, చాలా రోజులు అవుతుంది తీసని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ అయితే చేద్దామని చెప్పేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నానండి. చూడండి, చాలా రోజులు అయితే అవుతుంది చేపలు ఈ మధ్య తీసుకోలేదు. మర్చిపోయాను ఈ వీడియో పెట్టడం. ఇంకా ఉంటున్నాయి కదా వీడియోలు, అయ్యో ఒకటిగా అని దేవుడి వీడియోలని అవన్నీ ఇవన్నీ పెడతా ఉన్నాను. ఇక దీన్ని అయితే అసలు దీని జోలికి పోవట్లేదు. ఈ రోజున అప్లోడ్ చేద్దాం దీన్ని అని చెప్పేసి ఇక దీన్ని అయితే ఎడిటింగ్ చేసి చిన్న వీడియో లాగా అయితే పెట్టేస్తున్నానండి. చూడండి, చేపల పులుసు అయితే భలే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను, సింపుల్గానే చేస్తున్నాను. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ అయితే పెట్టేసుకున్నానండి. గ్రేవీ పులుసు అంటే మరి నీళ్ళుగా అట్లా ఉంటుంది కదా, పలచగా కాకుండా కొంచెం గ్రేవీ టైప్ చిక్కగా రావడానికి ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిగా మనకు నచ్చినాయి ఇలాగ మిక్సీ అయితే పెట్టేసి గ్రేవీలాగా దాన్ని అయితే ఆయిల్ వేడిన తర్వాత ఇంక ఈ పేస్ట్ అయితే వేసుకున్నానండి. పేస్ట్, కరివేపాకు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసాను. వేసిన తర్వాత పేస్ట్ బాగా మగ్గింది కదా, దాంట్లో ఆయిల్ తేలినప్పుడు ఏంటంటే మనకి పేస్ట్ పచ్చి స్మెల్ పోద్ది, మంచిగా వేగినట్టు అండి ఆయిల్లోనే. ఇక అప్పుడు ఏం చేశానంటే ఇక నేను చేప ముక్కలు ఉంటాయి కదా, ఈ చేప ముక్కలను అయితే ఇంకా వేసుకున్నాను. వేసి బాగా ఒక్కసారి కలుపుకున్నాను. గంటితో ఎక్కువ కలిపితే చీదురైద్ది కదా, అలా కలుపుకోకుండా చిన్నగా మామూలుగా ఇలా బాండియా పట్టుకొని ఇలా ఊపాను మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇక దాన్ని ఏంటంటే ఒక 2-3 నిమిషాలు కొంచెం మగ్గించాను. మళ్ళీ ఆ పేస్ట్లోని మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే మన టేస్ట్ని బట్టి, కొంచెం పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే కొంచెం పుల్లగానే తింటానండి. కొంచెం ఎక్కువగానే పులుసు అయితే పాత చింతపండు అనమాట, టేస్ట్ బాగుంటుంది, పుల్లగా కర్రీ కూడా బాగుంటుందండి. ఇంకా కొంచెం ఎక్కువగానే వేసాను పులుసు. ఇక చింతపండు పులుసు వేసి చూసారు కదా, ఇక అలాగ కదిపించకుండా గంటతో ముక్క అయితే సిదురైద్దని చెప్పేసి ఇక బాండీనే పట్టుకొని ఇలాగ గమ్మసి గుడ్డ ఉంటుంది కదా, దాంతో పట్టుకొని క్లాత్తోని ఇట్లా కలుపుకున్నానండి. ఒకసారి కలుపుకొని దాన్ని మళ్ళీ మూత పెట్టి సిమ్లోని మగ్గిస్తున్నాను. చిదురు కాకుండా చేసుకోవాలండి. ఇక చిదురు అయితే అస్సలు కాలేదండి. ముక్క పలంగానే చాలా బాగుందండి. ఇంకా అలా మగ్గిన తర్వాత ఏంటంటే ఫైనల్గా కారం కొంచెం మసాలా పౌడర్ వేసానండి. నా దగ్గర చికెన్ మసాలా పౌడర్ ఉంది, ఇక అది కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసానండి. ఇక వేసి తగినంత కారం కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే మనం మామూలుగా నాన్ వెజ్ కర్రీస్లోని కొంచెం కారం మసాలా ఎక్కువ తగిలితే బాగుంటుందండి, టేస్ట్ అయితే స్మెల్ రాదు. అవి తగ్గినాయి అనుకోండి, కొంచెం స్మెల్ వచ్చినట్టు కర్రీ బాగోదు. అందుకే నేను కారం మసాలాలు కొంచెం ఎక్కువగానే వేసాను. పక్కన రైస్ పెట్టాను కదా, మళ్ళీ రైస్ కూడా అవుతూ ఉంది. ఇంకా దీన్ని ఏంటంటే కలుపుకుంటున్నా చిన్నగా మిడిల్లో పెట్టి, గంట అయితే మిడిల్లో పెట్టేసి చిన్నగా కలుపుతున్న ముక్క అనేది కదలకుండా కలుపుతున్నానండి. చూసారు కదా, ముక్క మాత్రం భలే ఉందండి. అసలుకి నాకు ఈ చేపల పేర్లు ఏంటో అస్సలు తెలియదు. నేను చేపలు ఎక్కువ తినను కాబట్టి చేపల పేర్లు నాకు తెలియదండి. అసలు ముక్క అనేది అసలు కర్రీ అయిపోయిందాక కూడా గంట పెట్టి అప్పుడప్పుడు కలిపాను, అయినా సరే ముక్క అనేది ఒక్కర కూడా చిదురవ్వలేదండి. ముక్క పలంగానే ఉంది, భలే ఉందండి అసలు అయితే. ఇక నేనేంటంటే ఫ్రైలాగా ఏమీ చేయట్లేదు, మళ్ళీ అదొక పని ఎవరు చేస్తారు పొద్దాక అని చెప్పేసి ఉన్న చేప ముక్కలన్నింటినీ పులుసులా పెట్టాను. ఇవాళ రేపు తినేయొచ్చండి. ఓకేనా, మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరొక వీడియోలు కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.